ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. అహ్మదాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టబోతున్నాయి. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు చేరుతుంది. ప్లే ఆఫ్స్ రేస్ లోనూ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతుంది. 16 పాయింట్లతో తిరుగులేని పొజిషన్ లోకి చేరుకుంటుంది. ఇప్పటి వరకు రెండు జట్లు సరిగ్గా 11 మ్యాచ్ల చొప్పున ఆడేశాయి. 7 విజయాలు సాధించాయి. రెండు జట్ల ఖాతాల్లోనూ 14 పాయింట్ల చొప్పున ఉన్నాయి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఎస్ఆర్హెచ్ సాధించిన నెట్ రన్ రేట్ 0.737. గుజరాత్ టైటాన్స్ నెట్ రన్ రేట్ 0.228. సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తొలిసారి తలపడబోతున్నాయి. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. కాకపోతే 2023 నుంచి అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ పై ఎస్ఆర్హెచ్ గెలవలేదు. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ చిత్తైంది. అయితే గత రికార్డులను పట్టించుకోకుండా జీటీపై సత్తా చాటాలనే పట్టుదలతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే ఎస్ఆర్హెచ్ బరిలో దిగే అవకాశం ఉంది. బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి కూడా నిలకడగా రాణిస్తున్నారు. సీజన్ లో 500 పరుగుల మార్కుకు 6 పరుగుల దూరంలో క్లాసెన్ ఉన్నాడు. బౌలింగ్ లో కమిన్స్, ఈశాన్ మలింగా, శివాంగ్ కుమార్, హర్ష దూబే కీలకం కాబోతున్నారు. అయితే గుజరాత్ టైటాన్స్ బౌలర్ రబాడాను ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. సీజన్ లో కట్టుదిట్టమైన బౌలింగ్ తో రబాడా రఫాడిస్తున్నాడు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థి బ్యాటర్స్ ను భయపెడుతున్నాడు. సిరాజ్ కూడా స్టామినా చూపిస్తున్నాడు. పవర్ ప్లే లో సవాల్ విసురుతున్నాడు. రషీద్ ఖాన్ సైతం ఫామ్ లో ఉన్నాడు. 7 నుంచి 16 ఓవర్ల మధ్య కీలకంగా నిలుస్తున్నాడు. ఇప్పటికే 13 వికెట్లతో తానెందుకు ప్రత్యేకమో చాటుకున్నాడు. ఏ దశలోనైనా బాధ్యత తీసుకోవడంలో జేసన్ హోల్డర్ కూడా ముందే ఉంటున్నాడు. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విభాగం స్ట్రాంగ్ గానే ఉంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నాడు. సాయి సుదర్శన్ సైతం తన మార్కు చూపిస్తున్నాడు. బట్లర్, వాషింగ్టన్ సుందర్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. మిడిల్ ఆర్డర్, లోయర్ రాణిస్తే గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు టెన్షన్ తప్పకపోవచ్చు. ఎస్ఆర్హెచ్ జీటీ మ్యాచ్ కోసం 5వ నెంబర్ పిచ్ ను వినియోగించే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కు ఇదే పిచ్ ను వినియోగించారు. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ వీరకొట్టుడు కొట్టాడు. 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లకే 5వ నెంబర్ పిచ్ రికార్డులు ఫేవర్ గా ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ తో సహా ఇక్కడ జరిగిన చివరి 8 మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే 6 మ్యాచ్ల్లో గెలిచాయి. ఇక గుజరాత్ టైటాన్స్ వరుసగా 5వ విజయంపై కన్నేసింది. 2022లోనూ వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచింది. మొత్తంగా అహ్మదాబాద్ లో ఎవరు దుమ్ము రేపుతారు అనేది ఆసక్తికరంగా మారింది.